ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించిన రైతు అధ్యయన కమిటీ బాల్కొండ నియోజకవర్గం మెండోర మండలం బుస్సాపూర్ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులతో పాటు ఈ కమిటీ మెంబర్స్తో అదేవిధంగా కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి సారథ్యంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। రైతులు అనేక సమస్యలని కమిటీకి వివరించడం జరిగింది। తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం, రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు। గతంలో ఎట్లుండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లుండే అనే అంశంపైన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు। ఇస్తామన్న పథకాలను ఆశ చూపి ఓట్లు వేసుకొని ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడం జరిగింది। ఈ నేపథ్యంలో వ్యవసాయం సంక్షోభంగా మారింది। సంక్షోభం మారడంతో పాటు కాలువల్లో నీరు లేకుండా తయారైంది। కనీసం ఎరువులు విత్తనాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది। ఎక్కడికక్కడ దయనీయమైన పరిస్థితి। ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి తప్పించుకున్నారు। అదేవిధంగా రుణమాఫీ విషయంలో స్పష్టత లేక అనేక మంది రైతులు ఇప్పటికీ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు। రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదని కమిటీకి 80 పేజీల నివేదిక బాల్కొండ నియోజకవర్గ రైతులు మా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో అధ్యయన కమిటీకి ఇవ్వడం జరిగింది। ఈ కమిటీ ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పూర్తి స్థాయిలో సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది। కమిటీకి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల మొరపెట్టుకున్నారు। పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితి ఏర్పడిందని విన్నవించుకున్నారు। కమిటీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా తీరుతెన్నులు వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సంక్షోభం పైన పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నివేదిక ఇయ్యనుంది। రైతులెవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి సంపూర్ణ అండగా నిలుస్తుందని, అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కుటుంబాలు నష్టపోతాయని ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడాలని అన్నారు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి। రైతు అధ్యయన కమిటీ మెండోరా మండలం బుస్సాపూర్లో నిర్వహించినటువంటి గ్రామ సభలో పాల్గొన్న ఆయన రైతులకు ధైర్యం చెప్పాడు। రేవంత్ రెడ్డి అనేక కళ్ళబొల్లి హామీలు చెప్పి ఇవాళ తప్పించుకొని ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వం అధైర్యమైన మాటలు చెప్పడం వల్ల రైతులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతులు చేసుకునే ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలుగా అన్నారు ప్రశాంత్ రెడ్డి।